Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 23 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ఫంక్షన్ కాల్ merge that takes two already sorted lists of different possible lengths and merge them into a single sorted list. Do this using the sort method. Do this without using the sort method. మనం merge అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో మనం టూ డిఫరెంట్ లెంత్స్ ఆఫ్ టూ సార్టెడ్ లిస్ట్ని మనం ఇన్పుట్గా పాస్ చేయొచ్చు. అండ్ మనకి అవుట్పుట్ అనేది ఒక సింగిల్ సార్టెడ్ లిస్ట్ లాగా రావాలి. అంటే ఇచ్చిన టూ లిస్ట్స్ అనేవి మనం మర్జ్ చేసి ఒక సింగిల్ సార్టెడ్ లిస్ట్ అనేది మనం అవుట్పుట్గా జనరేట్ చేయాలి. సో దీన్ని మనం యూజింగ్ సార్ట్ మెథడ్ అండ్ వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్ మనం సాల్వ్ చేయాలి. సో దీనికోసం మనం టూ ఫంక్షన్స్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, లెట్స్ క్రియేట్ ఫంక్షన్ డెఫ్ merge with sort method అండ్ వితౌట్ సార్ట్ మెథడ్ అని టూ ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో విత్ సార్ట్ మెథడ్ ఫంక్షన్ క్రియేట్ చేసాం అండ్ ఇప్పుడు వితౌట్ సార్ట్ మెథడ్ చూద్దాం. మర్జ్ వితౌట్ సార్ట్ మెథడ్ ఫైన్. సో ఫంక్షన్ క్రియేట్ చేసాం కాబట్టి ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. లెట్స్ కాల్ దిస్ ఫంక్షన్ అండ్ ఇక్కడ మనం ఇన్పుట్స్ని పాస్ చేయాలి. వీ కెన్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. టూ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ లెంత్స్ కూడా మనం ఇవ్వచ్చు కదా. సో ఐ విల్ గివ్ 7, 8, 9, 3, 4, 5, 6. ఫైన్. నెక్స్ట్ మర్జ్ వితౌట్ సార్ట్ మెథడ్కి కూడా పాస్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫైన్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది ఇక్కడ మనం రిజల్ట్ రిటర్న్ చేస్తాం కదా. సో దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, రిజల్ట్ 1 అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా రిజల్ట్ 2 అని తీసుకుందాం, రిజల్ట్ 2. అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా రాసేద్దాం. ప్రింట్ ద మర్జ్ లిస్ట్ విత్ యూజింగ్ సార్ట్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం రిజల్ట్ 1ని ప్రింట్ చేయాలి అండ్ దీన్ని కాపీ పేస్ట్ చేసేద్దాం. వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్ అండ్ ఇక్కడ రిజల్ట్ 2ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా రాసేసాం అండ్ ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇచ్చాం కదా, ఆర్గ్యుమెంట్స్ అనేవి. సో ఇక్కడ మనం పారామీటర్స్ కూడా తీసుకోవాలి. లెట్స్ టేక్ li1 అండ్ li2 అని 2 పారామీటర్స్ తీసుకున్నాం అండ్ ఇక్కడ కూడా తీసుకుందాం li1, li2. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అనేది విత్ యూజింగ్ సార్ట్ మెథడ్ కాబట్టి మనం సింపుల్గా ఒక లైన్లో కూడా రాసివచ్చు, లైక్ రిటర్న్ సార్టెడ్. సార్టెడ్ అనేది ఒక ఫంక్షన్, ఇట్ ఈస్ యూస్ టు సార్ట్ ద లిస్ట్. ఓకే, సో ఫస్ట్ మనం మర్జ్ చేయాలి కదా. మర్జ్ అంటే ఏమీ లేదు, సింపుల్గా ఈ లిస్ట్ని ప్లస్ చేయడమే, li1 ప్లస్ li2, దట్స్ ఇట్. సో ఇక్కడ ప్లస్ చేయాలి. సో li1 ప్లస్ li2 ఇచ్చిన మనం ఇక్కడ లిస్ట్స్ పంపించాం కదా. సో ఈ టూ లిస్ట్ని మనం జస్ట్ ఇక్కడ మనం ప్లస్ చేసేసాం అండ్ ఇప్పుడు అదంతా ఒక లిస్ట్లో అవుతుంది కదా. అండ్ యూజింగ్ ది సార్ట్ మెథడ్ ఆ లిస్ట్ అనేది సార్టెడ్ అయిపోతుంది, దట్స్ ఇట్. ఇక్కడ నేను అందక పాస్ అని ఇస్తాను. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఓకేనా, చూసారా, ద మర్జ్ లిస్ట్ విత్ యూజింగ్ సార్ట్ మెథడ్ ఈస్ 3, 4, 5, 6, 7, 8, 9. సో మనం ఇలా ఇచ్చాం ఇన్పుట్, మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా లిస్ట్స్ అనేవి మర్జ్ అయిపోయి అండ్ సార్టెడ్ ఆర్డర్లో కూడా వచ్చేసింది. విత్ యూజింగ్ సార్ట్ మెథడ్ మనం ఈజీగా రాసేసాం. ఇప్పుడు వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇచ్చిన లిస్ట్ని యాడ్ చేద్దాం, లైక్ li. ఇక్కడ పైన మనం ప్లస్ చేసాం కదా, సో దీన్నే మనం ఒక వేరియబుల్లో పెట్టుకొని నేను ప్లస్ చేస్తున్నాను, li1 అండ్ ప్లస్ li2. ఓకే, సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఏముంటుంది, మొత్తం ఈ లిస్ట్ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఆల్రెడీ సార్టెడ్లోనే ఉంది, బట్ వీ నీడ్ టు చెక్, రైట్? సో లెట్ మీ డూ వన్ థింగ్, దీన్ని ఇలా ఇద్దాం. ఓకే, 5, 6, 7, 8, 1, 2, 3, 4. ఓకేనా, సో ఇప్పుడు ఈ టూ లిస్ట్స్ అనేవి ఇక్కడ ప్లస్ అవుతాయి. సో ఇప్పుడు LIలో ఏముంటుంది అంటే 5, 6, 7, 8, 1, 2, 3, 4 ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం సార్టెడ్ ఆర్డర్లో చేయాలి వితౌట్ యూజింగ్ సార్టెడ్ మెథడ్, రైట్? 2 ఫర్ లూప్స్ తీసుకుందాం. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ li. సో మొత్తం ఈ లిస్ట్ యొక్క లెంత్ని మనం తీసుకుంటున్నాం, రైట్? సో ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం చెక్ చేయాలి విత్ దట్ సెకండ్ వాల్యూ, రైట్? ఫర్ సపోజ్ మన ఈ LIలో ఏముంటుంది, 5, 6, 7, 8, 1, 2, 3, 4. సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తున్నామంటే ఈ నెంబర్ అనేది ఫస్ట్ 5 నెంబర్ అనేది వీటన్నిటితో చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్
దిస్ నంబర్ అది అలానే ఉంటది. ఒకవేళ దీనికన్నా ఇంకేదైనా చిన్నదుంటే లైక్ 5 కంటే ఇక్కడ 1 చిన్నది కదా! సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే స్వాప్ చేస్తామన్నమాట. లైక్ అలా స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. ఇట్స్ సింప్లీ మనం చెప్పాలి అంటే బబుల్ సార్ట్ లెక్క. ఓకేనా? ఇక్కడ ఏదైనా సార్టింగ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ నాట్ ఎ డీఎస్ఏ క్లాస్ కాబట్టి ఇంకా దీనికన్నా మించి ఈజీగా బెస్ట్ సార్టింగ్ మెథడ్ కూడా మనం చేయొచ్చు. బట్ సింపుల్‌గా ఈజీగా మీకు అర్థం అవ్వడానికి ఇట్స్ లైక్ ఎ బబుల్ సార్ట్ నేను చెప్తున్నాను. ఓకేనా? సో, ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకున్నాము. అండ్ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ ఐ చెక్ చేస్తున్నామంటే సెకండ్ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడి నుంచి లిస్ట్ స్టార్ట్ అవుతది ఫస్ట్ ఫర్ లూప్ రైట్? ఫస్ట్ ఒక్కొక్కటి. సో, ఈ నంబర్ ఈ పక్క నంబర్ నుంచి చెక్ చేస్తూ ఉండాలి. సో, వి కెన్ లైక్ i+1 అని ఇవ్వచ్చు. కామా అప్ టు లెంగ్త్ ఆఫ్ లిస్ట్. అంతే కదా! సో, ఇప్పుడు ఈ నంబర్ చెక్ చేస్తుందనుకోండి. దీని తర్వాత నంబర్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేయాలి. ఒకవేళ ఈ నంబర్ చెక్ చేస్తుంటే దీని తర్వాత నంబర్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేయాలి. సో, దాన్నే మనం ఇక్కడ ఈ 2 ఫర్ లూప్స్‌లో ఇంప్లిమెంట్ చేసాం. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ li మొత్తం లిస్ట్‌లోనే ఉంది కదా! సో, li ఆఫ్ i ఈస్ గ్రేటర్ థాన్ li ఆఫ్ j. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ 5 ఉంది కదా! ఇఫ్ 5 ఈస్ గ్రేటర్ థాన్ 6 అయితే అప్పుడు మనం స్వాప్ చేయాలి. ఒకవేళ అవ్వకపోతే మనం స్వాప్ చేయము. రైట్? ఈస్ 5 గ్రేటర్ థాన్ 6? నో. బట్ ఈస్ 5 గ్రేటర్ థాన్ 1? యెస్. రైట్? సో, మనం ఇక్కడ స్వాప్ చేయాలి. ఎలా స్వాప్ చేయాలి? సింపుల్. li ఆఫ్ i, li ఆఫ్ j ఈజ్ ఈక్వల్ టు మనం స్వాపింగ్ ఎలానే చేస్తాం కదా! స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. సో, ఇక్కడ ఈ i ప్లేస్‌లోకి j పంపిస్తున్నాం. అండ్ j ప్లేస్‌లోకి i పంపిస్తున్నాం. సింపుల్. ఇలా మనం ఒక్కొక్క నంబర్‌ని తీసుకొని పక్క నంబర్ వరకు చెక్ చేస్తూ అలా స్వాప్ చేసుకుంటూ మనం మొత్తం లిస్ట్ అంతా కూడా మనం సార్ట్ చేసేస్తున్నాం వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్. క్లియర్? అండ్ ఫైనల్‌గా మనం ఆ లిస్ట్‌ని రిటర్న్ చేయడమే. దిస్ ఈస్ నాట్ ఎ ఆప్టిమైజింగ్ సార్టింగ్ టెక్నిక్. ఎందుకంటే చిన్న చిన్న లిస్ట్స్ ఇస్తే ఇది ఈజీగా వర్క్ అవుతది. సో, నో ఇష్యూస్. బట్ పెద్ద పెద్ద లిస్ట్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈస్ నాట్ ఎ బెస్ట్ సార్టింగ్ మెథడ్. బట్ ఇది డేటా స్ట్రక్చర్స్ కాదు కాబట్టి నేను జస్ట్ ఎలా సార్ట్ చేయాలో వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్ అని చెప్పాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, ఇది వితౌట్ యూజింగ్ సార్ట్ మెథడ్ అండ్ ఇది విత్ యూజింగ్ సార్ట్ మెథడ్. క్లియర్‌గా అర్థమైంది కదా! ఒకసారి రన్ చేసి చూద్దాం. The merge list with using sort method 3, 4, 5, 6, 7, 8, 10 perfect. The merge list without using sort method 1, 2, 3, 4, 5, 6, 7, 8 perfect. సో, మనం ఇచ్చిన 2 లిస్ట్స్ అనేవి మెర్జ్ అయిపోయి సార్టెడ్ ఆర్డర్‌లో కూడా ప్రింట్ అయిపోయింది. మనం పర్ఫెక్ట్‌గా కోడ్ రాసేసాం. సో, ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.